హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇలా మనం చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలనో చూడండి. నేనైతే పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని రసాన్ని తీసానండి. ఆ రసంని వేడి చేసుకోవాలండి. ఆ రసంలో 4 అన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. చింతపండు పులిహోరలోకి బెల్లం ఉంటేనే బాగుంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా ఒక స్పూన్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను. ఆయిల్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా. అదంతా దగ్గర పడేంత వరకు మనం కలుపుకోవాలి. చింతపండు పులిహోరని ఇలా చేసుకుంటే బాగుంటుందండి. చింతపండు పులిహోర మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. ఇలా దగ్గరకు అయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. ఇది మనం తాలింపు వేసుకోవడమే. ఇది చింతపండు పులిహోర. చింతపండు పులిహోరకి తాలింపు పెట్టుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత నేను కొన్ని మిరియాలు వేసుకున్నానండి. ఉండండి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తాలింపు మగ్గిన తర్వాత మనం చింతపండు రసాన్ని పోసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు చింతపండు ఉడికేటప్పుడు మనం కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఆ రసాన్ని ఇలా పోసుకోవాలి. ఇది 2-3 నిమిషాలు మగ్గాలండి. తాలింపులో మగ్గితే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. ఎలా వచ్చిందో నా కామెంట్లో పెట్టండి. 2-3 నిమిషాలు మగ్గితే బాగుంటుంది చింతపండు పులిహోర. వేడివేడి అన్నంలోకి కలుపుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకొని తింటే పిల్లలు మంచిగా తింటారు. నచ్చితే ఒక లైక్ చేయండి.